బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డలో భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టుపడితే రాత్రి గస్తీలో భాగంగా రాజీవ్ గాంధీ సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కోడూరు నుండి అవనిగడ్డ వైపు వెళ్తున్న బడా దోస్త్ వాహనంలో 1250 కేజీల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోడూరు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ద్వారా అవనిగడ్డ గ్రామానికి చెందిన కోసూరు రాజా గత కొంతకాలంగా అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా పలుమార్లు రేషన్ బియ్యం తరలిస్తూ కోసూరు రాజా పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యోగాల పేరుతో మోసాలు చేసే ముఠాను పోలీసులు ఛేదించారు. అనంత్ ఈ సొల్యూషన్ విద్యాదాన్ ఎన్జీఓ పేర్లతో నిరుద్యోగులను మోసం చేసిన మధు కిరణ్ సుధాకర్ ను ఎస్పీ అఖిల్ మహాజన్ అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మరో 2 నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ మోసాలను కేంద్ర ప్రభుత్వ సిఎస్ఆర్ నిధులను కాజేయటం లక్ష్యంగా ఈ నకిలీ నియామకాలు జరిగాయని ఎస్పీ స్పష్టం చేశారు. దాదాపు 12 కేసెస్ మనం నమోదు చేసాము జిల్లాలో. ఈ 12 కేసెస్ నుంచి చాలా మంది విక్టిమ్స్ మనకి అప్రోచ్ అయ్యారు లాస్ట్ 4 to 5 months నుంచి. ఆ లాస్ట్ 4 to 5 months నుంచి ఒక పర్సన్ గురించి ఎవరైనా ఫేక్ జాబ్ స్కామ్ ఇక్కడ జిల్లాలో చేశారు, దానికోసం టీమ్స్ తెలుస్తూ ఉంటుంది. ఆ పర్సన్ పేరు జట్టపైన మధు కిరణ్. ఇతనంటే మొత్తం స్టేట్లో, ఢిల్లీలో, బెంగళూరులో, తమిళనాడులో తిరిగితే ఉంటున్నారు. ఎందుకంటే ఇతనికి తెలుసు ఇతను ఫ్రాడ్ చేస్తున్నారు. ఇతను ఇప్పుడు మనం పట్టుకున్నాము. నిన్న ఇతనికి హైదరాబాద్ నుంచి పట్టుకొని వచ్చాము. జట్ట పైన మధు కిరణ్, అతనితో సహా సుధాకర్ అండ్ నమామి సతీష్, ఇతను గోదావరి ఖనియర్. వీళ్ళ ఎమో ఏంటి అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒక సెంటర్లో ఒక స్కీమ్ ఉంటుంది, ఆ విద్యాంజలి 2.0. దానిలో ఏంటి అంటే ఎవరైనా ఇండివిజువల్ సిఎస్ఆర్లో గవర్నమెంట్కి ఆ స్కూల్కి డబ్బు ఇవ్వాలి అంటే వాళ్ళకి డబ్బు ఇస్తారు. ఆటోమేటిక్గా స్కూల్ అకౌంట్కి పోయి వాళ్ళు కన్స్ట్రక్షన్ లేకపోతే టీచర్ రిక్రూట్మెంట్ వాళ్ళు చేయగలుగుతారు. ఇతను అది స్కీమ్ పట్టుకొని నేను ఆ మీడియేటర్ ఉన్నాను, ఆ నాకు ఫండ్స్ వస్తుంది, నేను ఆ ఫండ్స్ వాడుకొని మీకు జాబ్ ఇప్పిస్తాను, లేకపోతే స్కూల్లో కంప్యూటర్ ఇప్పిస్తాను, లేకపోతే స్కూల్లో బాత్రూమ్స్ కట్టిస్తాను. ఇది అది ఎంఓస్తో హైదరాబాద్లో కొంతమందితో కలిసి ఈ లోకల్ డిఓస్తో కలవడం, వాళ్ళతో రిక్వెస్ట్ చేయడం దట్ మీరు నాకు ఒక లెటర్ ఇచ్చేసేయండి. వాళ్ళ ఇతనికి రెగ్యులర్గా ఒక లెటర్ ఇవ్వడం, దానివల్ల ఇతను స్కూల్ పోయడం. ఆ స్కూల్లో పోయి కొంతమంది టీచర్స్ ఇట్లా పెట్టడం జరిగింది. మన జిల్లాలో కూడా దాదాపు మనం ఈ ఫ్రాడ్ చూస్తే దాదాపు 100 వరకు విక్టిమ్స్ ఉన్నారు. ఆదిలాబాద్ కొత్త జిల్లాలో ఇట్లా ఓల్డ్ ఆదిలాబాద్లో ఇట్లా చాలా మంది ఇట్లా ఫ్రాడ్ చేశారు. వాళ్ళు 2-3 months అక్కడ పోయిన తర్వాత వాళ్ళకి శాలరీ రాకపోతే వాళ్ళకి తెలిసింది వాళ్ళకి ఫ్రాడ్ అయినాయి. విజయవాడ జిల్లాలో దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంతో పాటు పాడైపోయిన ఘటనపై విచారణ చేపట్టారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల శ్రీచక్ర పూజలో వినియోగించడానికి తెచ్చిన పాలు పాడైపోయాయని మీడియా ద్వారా ప్రచారం జరిగింది. ఈ విషయంపై నిజ నిర్ధారణ కోసం విచారణ కమిటీని నియమించినట్లు సమాచారం. ఆలయ అధికారులు, స్థానాచార్యులు ఈ కమిటీని ఉన్నారు. వారు సమర్పించే నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్కు పంపుతామని ఈవో తెలిపారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీచక్ర నవవార్చన పూజలో నిన్న పాల విషయంలో ఉపచారం అనే శీర్షిక ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానాచారి గారు మరియు అధికారులను కలిపి ఒక కమిటీగా అపాయింట్ చేసి తక్షణం ఈ యొక్క విషయం మీద విచారణ చేసి లోతుగా సాయంకాలంలోపు నివేదిక ఇస్తే ఆ నివేదికను ఖచ్చితంగా అందులో ఏదన్నా తప్పులున్నారో చర్య తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీచక్ర నవవార్చన పూజ. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గోరాం చెరువు గ్రామంలో బుచ్చేవాండ్లపల్లికి చెందిన ఆనంద్ శ్రీనివాస్ అనే చిన్నారులు ఇంటిపై గాలిపటం ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సంక్రాంతి సెలవుల సందర్భంగా చిన్నారుడు అమ్మమ్మ ఇంటి వద్ద ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామస్తులు కూడా ఈ ఘటనకు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు వై జంక్షన్ వద్ద జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ తీవ్రంగా కొనసాగుతుంది. ఇక్కడ నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ను ఇంకా అందుబాటులోకి తీసుకురాకపోవడంతో వాహనాలన్నీ పక్కకున్న సర్వీస్ రోడ్డు గుండా నెమ్మదిగా వెళ్లాల్సి వస్తుంది. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు మరమ్మతుల వల్ల ట్రాఫిక్ మరింత స్తంభించిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో గార్ల మండలానికి చెందిన మేఘనారాణి భావన మృతి చెందారు. డిసెంబర్ 29న కాలిఫోర్నియాలో జరిగిన దుర్ఘటనలో వారి ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు 14 రోజుల తర్వాత స్వగ్రామానికి చేరాయి. గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటూ ప్రతీకార భావాన్ని విధ్వంసానికి కాకుండా దేశాభివృద్ధికి ప్రేరణ శక్తిగా మలుచుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ యువతకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్న అజిత్ డోభాల్ యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి స్వాతంత్ర్య సమర యోధుల ధీరత్వాన్ని పుణికిపుచ్చుకోవాలన్నారు. माननीय मंत्री जी का, जिन्होंने मुझे यहाँ आने का ये अवसर दिया। थोड़ा असमंजस था मुझे, मैंने कहा भी कि मेरा क्षेत्र, मेरा अनुभव यूथ के साथ उम्र का एक बड़ा भारी गैप, आप लोगों में से अधिकतर मेरे से 60 वर्ष से अधिक छोटे हैं। मैं स्वाधीन भारत में नहीं, उस भारत में पैदा हुआ था जब भारत स्वाधीन नहीं हुआ था। तो मैं आपसे क्या बात कर सकता हूं? क्या चीज है जिस विषय पर मैं आप लोगों से बातचीत कर सकूं? जब मेरा यौवन था तो उसको मैं भूल चुका, बहुत समय हो गया। और जो आपका युवा काल है उसके अंदर इतना परिवर्तन आ चुका है कि मुझे कई चीजों का ज्ञान भी नहीं है। लेकिन एक चीज बड़ी कॉमन है, मैं जब युवा भी था और आज भी एक चीज का मैंने देखा, वो हमेशा आपके साथ चलती है। आपको पता हो या न हो,